హలో అందరికీ. మీరు చూస్తున్నది ఇది జార్జెట్ శారీ. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసింది. ఇంకా శారీ ఓవరాల్ మొత్తం ఫ్లవర్స్ వచ్చేసి అక్కడక్కడ చిన్న చిన్నవి పెద్ద పెద్దగా అలా ఇచ్చారనమాట. నేను అవుట్ సైడ్ వెళ్ళి వచ్చేసేసరికి ఈ శారీని తీసుకొని ఉంది. నేను తీసుకున్నాను. ఈ శారీ ఎలా ఉంది అని చెప్పేసరికి ఇది నీకు బాగుంటుంది చూసుకో, డ్రెస్ ఏమైనా కుట్టుకుంటావా అని అంది. అనగానే వెంటనే దాన్ని 4-5 ముక్కలు చేసి డ్రెస్ అయితే కుట్టేశాను. తర్వాత తెలిసిన మ్యాటర్ ఏంటంటే అది మా అత్త బ్లౌజు స్టిచ్ చేసుకోవటానికి లైనింగ్ ఫాల్ అన్నీ తెచ్చుకుంది. ఆ మొక్క చెప్పకుండా ఇది నీకు కావాలా, నీకు నచ్చిందా అని అనగానే వెంటనే ఏమీ అడగకుండా వెళ్ళి డ్రెస్ అయితే చేసుకున్నాను. అట్లా ఉంటుంది మరి మనతో. ముందే చెప్పాలి కదా. ఆయన ముందే చెప్పినా కూడా ఆ చీర కావాలని అడిగేదాన్నేమో. ఎందుకంటే ఆ చీర కలర్ అని నాకు ఏ డ్రెస్ అయితే లేదు, అన్ని ఎక్కువగా పింక్ గ్రీన్ తోటే ఉన్నాయి. సో నాకు అందుకే ఇది బాగా నచ్చింది. అది కాక హ్యాండ్స్ కూడా ఇక్కడ డిఫరెంట్గా పెట్టుకున్నాను. ఇలా డిఫరెంట్ హ్యాండ్ ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. బట్ నేను ఏ డ్రెస్కి అయితే ఇలా స్టిచ్ చేసుకోలేదు కదా, సో నాకైతే ఎలా ఉంటుంది అనేసి నేను ఇక్కడ స్టిచ్ చేసుకున్నాను. అంతే బాగానే ఉంది. ఈ డ్రెస్ మీదకి చున్నీ ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారా, దీనికి ఒక ఐడియా వేసాను అనమాట. పళ్ళు పాటలో ఒక పీస్ మిగిలింది, దాన్ని చున్నీలాగా చేసేసాను. చున్నీలాగా 1 మీటర్ కూడా అవసరం లేదు, జస్ట్ ఒక 20 ఇంచెస్ లేకుంటే 15 ఇంచెస్ ఏమో అనుకుంటా, అంతే. ఆ పీస్ తోటే దీనికి చున్నీలాగా చేసేసాను. ఎలా చేశాను అనేది చూడండి. ఇక్కడైతే ఆల్రెడీ నేను ఒక్కీస్లన్నీ పెట్టేశాను. అండ్ డ్రెస్ వైపు వచ్చేసి కాజాలు వేసాను. ఇంక ఇలా చున్నీలాగా వేసుకోవటమే, చున్నీతో అవసరమే లేదు. అండ్ డిఫరెంట్గా ఫ్రంట్ సైడ్ ఎవరైనా చూసే వాళ్ళకి కూడా ఇది ఏంటి డిఫరెంట్ మోడల్ లాగా అనిపించింది. దీన్ని ఆల్రెడీ వేసుకొని ఒక ట్రైల్ బయటకు వెళ్ళి ఒక ట్రైల్ వేసి వచ్చానమాట. ఇది రెడీమేడా లేకుంటే స్టిచ్ చేసుకున్నారా మీరు అని అడిగింది ఒక ఆమె నన్ను. అబ్బు అలా అడగగానే నేను వెళ్ళిపోయాను అనమాట పైకి. అంటే మళ్ళీ కిందకి వచ్చేసానులే, ఎందుకంటే కొంచెం వెయిట్ ఎక్కువ కదా మనము. అప్పుడప్పుడు వచ్చేరాని 4 స్టెప్పులు వేస్తాను, చూసి మాత్రం భయపడకండి. ఇప్పుడు మాత్రం నిపుణుల పర్యవేక్షణలోనే చూడండి. మళ్ళీ ఏమన్నా అయితే నాకు తెలియదు అనమాట. ఇక్కడ యోగ్ పార్ట్కి మొత్తం అంతా స్టిచ్ చేసిన తర్వాత ఉన్న గీర మొత్తం శారీ మొత్తం పెట్టి ఫుల్ గీరతో అయితే స్టిచ్ చేశాను. ఈ డ్రెస్ మాత్రం నాకు మస్తు నచ్చింది, అందుకే హ్యాపీ. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అంతలేండి, టాటా.